అమరావతిలో నేడు మరో భవనానికి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. అమరావతి ఎగ్జిబిషన్ గ్యాలరీ భవనానికి ఆయన శంకుస్థాపన చేస్తారు. లింగాయపాలెం స్టార్టప్ ఏరియాలో అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్స్ ఆధ్వర్యంలో గ్యాలరీ నిర్మించనున్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ హాజరవుతారు. అమరావతికి సంబంధించి ఫోటో గ్యాలరీ, నగర సమాచారం, బిజినెస్ ప్రమోషన్కు వీలుగా గ్యాలరీ భవనాన్ని నిర్మిస్తారు. ఆంధ్రుల కళల రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. అమరావతి నగరానికి తలమానికంగా నిలిచే స్టార్టప్ ఏరియా పనులు ఇవాళ ప్రారంభం కాబోతున్నాయి. కృష్ణానదికి అభిముఖంగా 1691 ఎకరాల్లో ప్రతిపాదించిన స్టార్టప్ ఏరియాను శరవేగంగా అభివృద్ధి చేయడం ద్వారా రాజధాని నిర్మాణ ప్రక్రియను పరుగులెత్తించాలని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తం 3 దశల్లో దీన్ని పూర్తి చేస్తారు. ఉదయం సీఎం చంద్రబాబు, సింగపూర్ మంత్రి ఈశ్వరంతో పాటు 90 మందితో కూడిన బృందం రాజధాని స్టార్టప్ ఏరియా పనులు ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు రాయపూడి సమీపంలో వెల్కమ్ గ్యాలరీ పనులు ప్రారంభించనున్నారు. అక్కడ దాదాపు 4000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో వెల్కమ్ గ్యాలరీ ఉండనుంది. ఇది రాజధాని ముఖద్వారంలో ఉంటుంది. కృష్ణానదిపైన ఇబ్రహీంపట్నం నుండి ఏర్పాటు చేసే బ్రిడ్జి ప్రారంభంలో ఉండనుంది. ఇది 50 ఎకరాల విస్తీర్ణంలో తొలిదశ పనులు ప్రారంభించనున్నారు. అందులో కన్వెన్షన్ సెంటర్, పార్కులతో పాటు పలు నిర్మాణాలు ఉండనున్నాయి. వెల్కమ్ గ్యాలరీ ప్రారంభించాక అక్కడే సింగపూర్ నుండి వచ్చిన 90 మంది పారిశ్రామికవేత్తల బృందంతో సమావేశం కానున్నారు సీఎం చంద్రబాబు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్. రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు పెట్టాలని సింగపూర్ కంపెనీలను సీఎం కోరనున్నారు. అనంతరం సింగపూర్ కంపెనీ ప్రతినిధులకు సీఎం విందిస్తారు. విందు తర్వాత సింగపూర్, ఏపీ ప్రభుత్వం సంయుక్త స్టీరింగ్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో స్టార్టప్ ఏరియాను ఏ విధంగా త్వరగా అభివృద్ధి చేయాలన్న దానిపై చర్చిస్తారు. ఇప్పటి వరకు సింగపూర్ సంస్థలు 40 దేశాల్లో స్టార్టప్ ఏరియాలను అభివృద్ధి చేయగా అవి అన్ని లాభాల బాటలో ఉండడం విశేషం. అలాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలు రాజధాని ఏరియాలో స్టార్టప్ ఏరియా అభివృద్ధికి ముందుకు వచ్చాయి. రాజధానిలో కూడా సింగపూర్ కన్సార్టియం సంస్థలకు ఎకరా 5 కోట్ల చొప్పున ఇవ్వనుంది. అందులో వచ్చిన లాభాల్లో ఏపీ CRDAకు కూడా వాటా ఉంటుంది.